రేయ్ శవాలకు ఫోటోలు తీసే ప్రతి దరిద్రుడు సెలబ్రిటీ ఫోటోషూట్కి రావడమే. అసలు క్లోజప్ ఎలా పెట్టాలి, వైడ్ షాట్ ఎలా తీయాలి, టూ షాట్ ఎలా తీయాలి, లాంగ్ షాట్ ఎలా తీయాలి, ఇవన్నీ తెలుసుకుని సావచ్చురా. అలాగే. ఎనీ ప్రాబ్లం బ్రో? చూడు తమ్ముడు, ఫోటోగ్రాఫర్ అంటే ఎలా ఉండాలి, మన నెగటివ్లను మైనస్ చేసి అవతల వాడికి పాజిటివ్ గా చూపించాలి. ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి దరిద్రుడు నా పొట్ట మీదే కాన్సన్ట్రేట్ చేశాడు. ఇంత ఖర్చు పెట్టి నా పొట్టను క్లోజప్ లో చూసుకుని కుమిలిపోవటానికి. ఇప్పుడేంటి నీ పొట్ట చూసి వదిన హర్ట్ అవుతుంది అంతే కదా? దీనికి నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. ఏంటది బ్రో? నువ్వు లోపం అయితే వదిన దీపం. ఆ లైటింగ్ లో ఎన్ని బొక్కలు ఉన్నా లైట్ అయిపోతాయి. హౌ ఇస్ ఇట్ బ్రో? ఇప్పుడు రే నువ్వు కెమెరా రెడీ చేసుకో. దీన్నే ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ అంటారు. అర్థమైందా? నేను చెప్తా రెండు. ఎదురే రారా. అది అనే ఇంతేనా? ఐ టు ఐ కాంటాక్ట్. ఐ టు ఐ. అది అరే నువ్వు జూమ్ వేసుకోరా. జూమ్ వేసుకో. ఇంకా ఎంతసేపు రా దరిద్రుడా, చూసి చూసి కళ్ళు లాగేస్తున్నాయి. కవర్ చేయటం కళ్ళద్దలు కూడా లేవు. అంత బాగా ఉందండి మీ స్మైల్లోనే అసలు లోపం ఉంది. అరే నా స్మైల్కి ఒక నియోజకవర్గం ఫాలోయింగ్ ఉందిరా. నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అన్నయ్య అర్థమైంది, ఇది దీపం నేను లోపం అంతే కదా. ఒరే ఆఫ్రికా, క్లోజ్ తీసే ముందు కొంచెం రేంజ్ మెయింటైన్ చేయి. ఒరే మాక్సిమం 3 సెకండ్ల మించి ఎక్స్ప్రెషన్ సస్టైన్ చేయలేను రా. రెడీ తీసుకో. రెడీ స్మైల్ 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 స్మైల్. తమ్ముడు ఎలా ఉంది? ఏదో మిస్ అవుతుంది అన్నయ్య. ఏం తమ్ముడు టేక్ ఓకే కాలేదా? ఆడవాళ్ళతో వ్యవహారం కదా, నీకు తెలియదు ఏముంది. ఓ పని చేద్దాం, నేను చేసి చూపిస్తాను, నువ్వు ఇక్కడ నుంచి చూడు. ఇది కరెక్ట్. ఓకే. అరే బాగా టైట్ చేసుకోరా. అనే చూస్తా ఉండు. ఐ టు ఐ కాంటాక్ట్. ఓకే ఓకే. ఇంకా తీయలేదు కదా, తీరా ఎదవా తీ. జంట చాలా బాగున్నారండి. మూసుకుని తీరా. తీ. ఓకేనా? ఓకే సార్. ఓకే. ఇంకోటి చూడు, ఇంకో పోస్ట్ చూడు. ఒక్క క్లోజ్ మిస్ అయినా నీ శవాన్ని నువ్వే చూస్తావు. తీ. అది జూమ్ వెళ్ళు. అర్థమైంది కదా? యాజ్ ఇట్ ఈస్ ఇలా చేస్తే చాలు. ఏరా మీ తింగర్స్ అన్నది సీని వైట్ల సినిమాలు చూడేట్రా? ఆడికి బుర్ర మోకాల్లో ఉంది కాబట్టి నేను దీనికే అంకితం అయిపోయాను రా కోవా. ఆయన ఎంత కడుపు వేసుకొని నా కడుపు నెట్టా పుట్టావురా. ఒరే కోవా, ఏంటని నీ అభిరుచులు నా అభిరుచులు బాగా కలిసిపోయాయి రోయ్. అమ్మగారు ఊరేంట్రా? నువ్వు అందరితో మాట్లాడే నాతో మాట్లాడితే దోలు తిరిగిపోతుంది. నీకేమనుకున్నావు? అందుకే కదరా నీ మీద స్పెషల్ గా కేర్ తీసుకుంటున్నాను. అమ్మగారు ఊరేంటో చెప్పరా? పైగా నీ ముక్కు నా ముక్కు బాగా మ్యాచ్ అయింది రోయ్. నీ ఉద్దేశం నాకు అర్థమైంది. మా ఊరికి పేరే లేదు. ఒరే శోభ పెట్టకురా. మా ఊరు మ్యాప్ లోనే లేదా? తగ్గి చావు.